హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతానికైతే ఏమీ పర్వాలేదు, కానీ తను బాధపడే విషయాలు కానీ తన గుండెకి భారం అయ్యే విషయాలు కానీ తన దగ్గర ఏమీ మాట్లాడకండి. మేము ఇచ్చే మందుల కన్నా మీరు ఇచ్చే ఆనందమే తన ఆయుష్ని పెంచుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను మెడిసిన్ రాసిస్తాను, అది వాడండి. మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే తను ఎంత సంతోషంగా ఉంటే అంత ఎక్కువ కాలం బ్రతుకుతుంది అని చెప్తారు డాక్టర్ గారు. ధర్మావతి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. సత్యమూర్తి, రాధిక, కార్తిక్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఫ్రెండు అంటూ కలవరిస్తూ ఉంటుంది స్వీటీ. రాధిక చాలా బాధపడుతూ, స్వీటీ నేను ఇక్కడే ఉన్నానమ్మా అంటూ ఉంటుంది రాధిక. నన్ను వదిలి వెళ్ళొద్దు ఫ్రెండు, నాతోనే ఉండు ఫ్రెండు అంటుంది స్వీటీ. ఫ్రెండు అని కలవరిస్తుంది. ఎవరా ఫ్రెండు అని అడుగుతారు డాక్టర్ గారు. నేనే డాక్టర్, నేనే తన్ని అని చెప్తుంది రాధిక. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి, నేను మెడిసిన్స్ ఇస్తాను, అవి జాగ్రత్తగా వాడుతూ ఉండండి అని చెప్తారు డాక్టర్ గారు. అందరూ చాలా బాధపడుతూ స్వీటీ వైపే చూస్తూ ఉంటారు. డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్తీక్ స్వీటీ దగ్గరికి వెళ్ళి స్వీటీ వైపే చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. పల్లవి, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి స్వీటీని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు కార్తీక్. సరేనండి అంటుంది రాధిక. అసలు అలా ఎలా కుదురుతుంది కార్తీక్? అరే, తన వల్ల మన ఇంటి పరువు అంతా పోయింది. తను ఇంట్లో ఉండడానికి అమ్మ అసలు ఒప్పుకోదు అంటుంది సకల. రాధిక చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. నా మనవరాలు ప్రాణం కన్నా నాకు వేరే ఏది ముఖ్యం కాదు అంటూ చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది ధర్మవతి. ఇప్పుడు ఓకేనా అక్క నీకు అని అడుగుతాడు కార్తీక్. సకల షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. పల్లవి, నువ్వు దగ్గరుండి స్వీటీని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు కార్తీక్. సరేనండి అని చెప్పి రాధిక ఎంతో సంతోషంగా స్వీటీ వైపు చూస్తూ ఉంటుంది. రాధిక బయటకు వచ్చి బయట గార్డెన్లో కూర్చుని జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ స్వీటీని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రాధిక. డాక్టర్ చెప్పిన విషయం అన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది రాధిక. ఇంతలో రాధికకి ఫోన్ వస్తుంది. దివ్య చెప్పు అంటుంది రాధిక. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది దివ్య. ఏమీ లేదు, ఖాళీగానే ఉన్నాను అంటుంది రాధిక. ఇందాకే నేను సీసీటీవీ ఫుటేజ్ ఒకటి చూశాను, అందులో నాకు ఒక లూప్ కనిపించింది అంటుంది దివ్య. అవునా, ఏంటది అని అడుగుతుంది రాధిక. ఆ గదిలోకి ముందు మదన్ వెళ్ళాడు, చాలాసేపటి తర్వాత నువ్వు వెళ్ళావు, మీ ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ వెళ్ళలేదు. హంతకుడు మీ ఇద్దరు తర్వాత వెళ్ళలేదు, మీ ఇద్దరు వెళ్ళకముందే ఆ రూమ్లో ఉన్నాడు, సీక్రెట్గా అక్కడే దాక్కున్నాడు అని చెప్తుంది దివ్య. ఏంటి దివ్య నువ్వనేది? అసలు మేము అక్కడ మీట్ అవ్వబోతున్నాం అనే విషయం మా ఇద్దరికీ తప్ప ఇంకెవరికి తెలియదు అంటుంది రాధిక. తెలీదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ హంతకుడికి నీ గురించి, నీ ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు. ఖచ్చితంగా వాడు చాలా దగ్గరగానే నిన్ను ఫాలో చేస్తున్నాడు, నీ ప్రతి మూమెంట్ తెలుసుకుంటున్నాడు. నా అంచనా కరెక్ట్ అయితే నీకు బాగా తెలిసిన వాడే ఆ హత్య చేసి ఉండాలి. సరే అయితే నువ్వు కాస్త ఓపిక పట్టు, ఆ ముసుగులో దాగున్న మనిషి ఎవరో నేను కనిపెడతాను, నువ్వు రిలాక్స్గా ఉంటాను అంటుంది దివ్య. సరే దివ్య అంటూ ఫోన్ కట్ చేస్తుంది రాధిక. నాకు బాగా తెలిసిన వాళ్ళలో హత్య చేసే అంత దుర్మార్గులు ఎవరై ఉంటారు అనుకుంటూ చాలా బాగా ఆలోచిస్తూ ఉంటుంది రాధిక. ఇంతలో రాధికకి సకల గుర్తొస్తుంది. సకల వదిన? ఎస్, తనే అయ్యి ఉంటుంది. సకలని కనిపెడుతూ ఉండాలి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది రాధిక. కార్తీక్ చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ పల్లవి అన్న మాటలన్నీ గుర్తు చేసుకొని పల్లవి గురించి చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కార్తీక్కి వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేస్తారు. చెప్పండి సార్ అంటాడు కార్తీక్, మదన్ కేసులో అన్ని ఎవిడెన్స్లు కరెక్ట్గా ఉన్నాయి కదా అని అడుగుతారు వాళ్ళ ఎస్ఐ గారు. ఉన్నాయి సార్ అని చెప్తాడు కార్తీక్. ఓకే, గుడ్. కోర్టులో ఎలాంటి మిస్టేక్ జరగకూడదు, కేసు త్వరగా క్లియర్ అవ్వాలి అని చెప్తారు వాళ్ళ సార్. కేసు త్వరగా క్లియర్ అవ్వడం ఎంత ముఖ్యమో అసలైన నేరస్తులకి శిక్ష పడడం కూడా అంతే ముఖ్యం కదా సార్ అంటాడు కార్తీక్. వాట్ డూ యూ మీన్
అంటే పల్లవి దోషి కాదు అనేది నీ ఉద్దేశమా అని అడుగుతారు ఆయన. అది నా ఉద్దేశం కాదు సార్, తను ఆ హత్య చేసి ఉండదు అని నా చిన్న నమ్మకం అంటాడు కార్తీక్. కార్తీక్, బిహేవ్ లైక్ ఏ పోలీస్ ఆఫీసర్. తను నీ భార్య అని ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు అంటారు ఆయన. నేను ఒక భర్తలా కేసు డీల్ చేయట్లేదు సార్. అలా అయితే ఆధారాలు దొరకగానే పల్లవిని ఎందుకు అరెస్ట్ చేస్తాను అంటాడు కార్తీక్. మరైతే ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతారు ఆయన. మనం ఈ కేసులో ఎక్కడో తప్పుదావ పట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఏదో మిస్ అయింది. పైగా పల్లవియే హత్య చేసి ఉండొచ్చు అనడానికి ఆధారాలు ఉన్నాయి, కానీ తన్నే మాత్రం చంపింది అనడానికి బలమైన సాక్ష్యం ఏదీ లేదు అని చెప్తాడు కార్తీక్. ఓకే, యు ఆర్ రైట్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడుగుతాడు ఆయన. అదే సార్, కోర్టు హీరింగ్కి ఇంకా టైం ఉంది కదా సార్, ఈలోపు ఇంకా ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమో వెతుకుతాను అంటాడు కార్తీక్. సరే అయితే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నిర్దోషికి శిక్ష పడడానికి వీల్లేదు అని చెప్తారు ఆయన. ఓకే సార్, ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్. ఫోన్ కట్ చేసి మళ్ళీ ఏం జరిగిందా ఏంటి అని బాగా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కార్తీక్కి ఒకటి గుర్తొస్తుంది. ఎస్, సీసీటీవీ ఫుటేజ్లో కొంత టైం రికార్డ్ అవ్వలేదు. ఆ గ్యాప్లోనే ఏదో జరిగి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి అది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటూ కార్తీక్ చాలా టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాడు. ధర్మావతి హాల్లోనే కూర్చుని స్వీటీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సత్యమూర్తి కూడా అక్కడికి వస్తాడు. ధర్మ, ఏంటి స్వీటీ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు సత్యమూర్తి. అవునండి, ఇంత చిన్న వయసులో అంత పెద్ద జబ్బు తనకి రావడం ఏంటండి? అసలు మన స్వీటీ ఏం పాపం చేసిందని తనకి ఇంత శాపం విధించాడా భగవంతుడు అంటూ ఏడుస్తూ ఉంటుంది ధర్మావతి. ధర్మ, ఇవాళ రేపు వయసుతో సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయి. టెక్నాలజీ అంటూ చెట్లను కొట్టేస్తున్నారు, పక్షుల్ని అంతరించిపోయేలా చేస్తున్నారు. మళ్ళీ వాతావరణం వేడెక్కుతుంది ఏంట్రా భగవంతుడా అని దేవుణ్ణి నిందిస్తున్నాం. అలాంటిది కాలంతో పని లేకుండా కాలంతో పరిగెత్తాలని తాగే నీటిని, తినే తిండిని, పీల్చే గాలిని కూడా మొత్తం అన్నీ కలుషితం చేస్తున్నాం. మళ్ళీ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అని దేవుడిపైనే నిందలు వేస్తున్నాం. తప్పులు మనం చేసి దేవుణ్ణి ప్రశ్నించడం ఎంత మూర్ఖత్వం, ఒక్కసారి ఆలోచించు అని చెప్తూ ఉంటాడు సత్యమూర్తి. ఇంతలో రాధిక రెడీ అయ్యి కిందకి దిగొస్తుంది. ధర్మావతిని చూసి బాధపడుతూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమే కావచ్చండి, కానీ స్వీటీని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే గుండె తరుక్కుపోతుందండి. అసలు తట్టుకోలేకపోతున్నాను. నాకు ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు అని చెప్తూ ఉంటుంది ధర్మావతి. ఇంతలో రాధిక అక్కడికి వస్తుంది. అత్తయ్య, నాకు బయట కొంచెం పని ఉంది, 1 గంట బయటికి వెళ్ళొస్తాను అని చెప్తుంది రాధిక. ఏం అక్కర్లేదు, ఇంట్లోనే ఉండు అంటుంది ధర్మావతి. అది కాదత్తయ్య అంటూ ఉంటుంది రాధిక. ధర్మావతి కోపంగా పైకి లేచి, చూడు, నువ్వు ఇంట్లో ఉండడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అయినా సరే ఇంత పెద్ద నేరం చేశాక కూడా నిన్ను ఇంట్లోకి రానిచ్చాను అంటే దానికి కారణం నా మనవరాలు. నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఎలాంటి దానివో తెలియక, నువ్వు ఎలాంటి దుర్మార్గురాలువో తెలియక నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా తను ఇష్టపడుతుంది. తను నిన్నే ప్రేమిస్తుంది. నువ్వు తన పక్కనే ఉండి కనీసం దొంగ ప్రేమనైనా తన మీద చూపిస్తే తను త్వరగా కోలుకుంటుంది అని చెప్తుంది ధర్మావతి. సత్యమూర్తి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. కాదు, నా ఇష్టం వచ్చినట్టుగానే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టుగానే తిరుగుతాను అంటావా? అట్నుంచి అట్టే నీ దారి ఏదో నువ్వు చూసుకో. మళ్ళీ ఈ ఇంటి ఛాయల్లోకి నువ్వు అడుగు పెట్టడానికే వీల్లేదు, అర్థమైందా అంటూ కోపంగా అరుస్తుంది ధర్మావతి. చాలే ఆపు ధర్మ, నీ పంతం నీదే కానీ ఎదుటి వాళ్ళ బాధని పట్టించుకోవా? పల్లవిని నువ్వు నమ్మాల్సిన పని లేదు, కానీ తను ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నప్పుడు తను అది నిరూపించుకునే అవకాశం తనకి ఇవ్వాలి కదా అంటాడు సత్యమూర్తి. దాదాపుగా తనే తప్పు చేసింది అని ప్రూవ్ అయింది కదా, ఇంకా నిరూపించుకునేది ఏంటండి అంటుంది ధర్మావతి. దాదాపుగా అయ్యింది, పూర్తిగా అవ్వలేదు కదా. పల్లవిని నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది.
అదేదో తెలుసుకొని ఇవ్వాలి కదా, వెతికితేనే కదా అదేంటి అనేది దొరికేది. అది దొరకాలి అంటే మనం ఒక అవకాశం అనేది ఇవ్వాలి కదా అంటాడు సత్యమూర్తి. మరి స్వీటీ సంగతి ఏంటండి అంటుంది ధర్మవతి. స్వీటీని చూసుకోవడానికి మనం ఉన్నాం కదా, అయినా పల్లవి అట్నుంచి అటు ఏమీ వెళ్ళిపోవట్లేదు కదా, కాసేపటికి తిరిగి మళ్ళీ ఇంటికే కదా వస్తుంది అంటాడు సత్యమూర్తి. సరే అయితే నీ ఇష్టం అంటుంది ధర్మవతి. పల్లవి నువ్వు వెళ్ళిరా అమ్మా, కానీ స్వీటీ నిద్ర లేచేలోపు వచ్చేసాయి అంటాడు సత్యమూర్తి. అలాగే మావయ్య గారు, వెళ్ళొస్తాను అని చెప్పి రాధిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధర్మవతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. రాధిక హోటల్ దగ్గరికి వస్తుంది. అక్కడ రిసెప్షనిస్ట్ రాధికను చూసి షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. నాకు ఒక చిన్న ఫేవర్ కావాలండి. ఏప్రిల్ 10న రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ నేను ఒకసారి చూడాలి అని అడుగుతుంది రాధిక. ఫుటేజ్ దేనికి అని అడుగుతుంది తను. చిన్న క్లారిఫికేషన్ కావాలి దానికోసం అంటుంది రాధిక. అలాంటివన్నీ ఇవ్వడం కుదరదండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది తను. రాధిక చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అసలే మీ వల్ల మా హోటల్కి ఉన్న రెప్యుటేషన్ మొత్తం పోయింది, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది తను. ప్లీజ్ దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, ఆ ఫుటేజ్ నాకు నిజంగానే చాలా అవసరం, ప్లీజ్ అండి, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటుంది రాధిక. కుదరదని చెప్తుంటే అర్థం కాదా, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటుంది తను. మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు, నేను అడిగింది జస్ట్ ఫుటేజే కదా అంటుంది రాధిక. ఇంతలో మేనేజర్ వస్తాడు. ఏంటి మేడం, ఏంటి ప్రాబ్లం? ఏంటి మీరా, అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు అతను. సార్ ప్లీజ్ దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను ఆ హత్య చెయ్యలేదండి. దాన్ని నిరూపించుకోవాలి అంటే మీ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ని నేను ఒక్కసారి చూడాలి. నేను దానికోసమే వచ్చాను, గొడవ చేయడానికి రాలేదు, ప్లీజ్ అంటుంది రాధిక. చూడండి, అవసరమైన ఫుటేజ్ని మేము పోలీసులకి ఎప్పుడో ఇచ్చేసాం అని చెప్తారు ఆయన. పోలీసులకి ఇచ్చారు సరే అండి, దాన్ని నేను ఒక్కసారి చూడాలి అంటున్నాను అంతే అంటుంది రాధిక. అసలు అలా ఇవ్వడం కుదరదండి అని చెప్తుంది రిసెప్షనిస్ట్. రాధిక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అయినా సీసీటీవీ ఫుటేజ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, పోలీసులకు ఫోన్ చేయమంటారా వెళ్తారా అంటూ చాలా కోపంగా అరుస్తుంది ఆవిడ. అది కాదండి ప్లీజ్ అంటుంది రాధిక. మేడం ప్లీజ్ దయచేసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి మేడం ప్లీజ్ అంటాడు మేనేజర్. సరే అంటూ రాధిక చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇంతలో కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు. రాధికను చూసి కార్తీక్ అక్కడే వెనక్కి ఆగి రాధికను చూస్తూ ఉంటాడు. ఇంతలో రాధిక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి ఏంటి హోటల్ దగ్గరికి వచ్చింది అనుకుంటూ ఆలోచిస్తూ కార్తీక్ కూడా కారులోంచి కిందకి దిగి హోటల్ లోపలికి వెళ్తాడు. హలో ఎక్స్క్యూజ్ మీ అంటాడు కార్తీక్. చెప్పండి సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతుంది రిసెప్షనిస్ట్. మీరు ఏప్రిల్ 10న రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇచ్చారు కదా, అందులో ఒక 10 మినిట్స్ మాత్రం ఎరేజ్ అయ్యింది, ఆ ఫుటేజ్ని ఎందుకు డిలీట్ చేశారు అని అడుగుతాడు కార్తీక్. అంటే అది సార్ అది అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది రిసెప్షనిస్ట్. మీరు కావాలని డిలీట్ చేశారు కదా అని అడుగుతాడు కార్తీక్. లేదు సార్, మేము కావాలని ఏమీ చెయ్యలేదు సార్ అంటుంది తను. మీరు చెయ్యకపోతే ఆ ఫుటేజ్ ఏమైంది మరి, ఆన్సర్ టు మీ, ఆ ఫుటేజ్ ఏమైంది అంటూ కోపంగా అడుగుతాడు కార్తీక్. ఆ రోజు షార్ట్ సర్క్యూట్ అయ్యింది సార్, పవర్ కట్ అయింది, అందుకే రికార్డ్ అవ్వలేదు అని చెప్తుంటాను. మరి ఇంత పెద్ద హోటల్లో షార్ట్ సర్క్యూట్ అవుతే జనరేటర్ ఆన్ చేయలేదా అని అడుగుతాడు కార్తీక్. లేదు సార్, ఆన్ చేసేలోపే పవర్ వచ్చేసింది సార్ అని చెప్తుంటాను. అంతేనా, లేకపోతే నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అంటూ కోపంగా అడుగుతాడు కార్తీక్. తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో మేనేజర్ వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మళ్ళీ వచ్చారేంటి అని అడుగుతాడు ఆయన. సీసీటీవీ ఫుటేజ్ కోసమే వచ్చారంట సార్ అని చెప్తుంది రిసెప్షనిస్ట్. అది మీకు మొన్నే హ్యాండ్ ఓవర్ చేశాం కదా సార్, అయినా ఫుటేజ్ కోసం ఎంతమంది వస్తారు, ఇలా అయితే మేము బిజినెస్ రన్ చేయలేము సార్ అని చెప్తాడు ఆయన. ఏంటి ఎంతమంది వస్తారా అంటే నాకన్నా ముందు ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు కార్తీక్. అవును సార్ వచ్చారు అని చెప్తాడు ఆయన. ఎవరు వచ్చారు అని అడుగుతాడు కార్తీక్. మీ వైఫ్ సార్, మీ వైఫ్ వచ్చి అడిగారు, ఫుటేజ్ చూడాలి అంటూ వచ్చారు,
కుదరదు అని గట్టిగా చెప్తే వెళ్ళిపోయారు సార్ అని చెప్తాడు ఆయన. అంటే పల్లవి ఇక్కడికి వచ్చింది ఫుటేజ్ కోసమే అన్నమాట అనుకుంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధిక ఇంటికి వచ్చేసి హోటల్లో జరిగిన విషయమే గుర్తు చేసుకొని చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ దివ్య రాధికకి ఫోన్ చేస్తుంది. హలో దివ్య, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నానే అంటుంది రాధిక. ఏంటే అంత ఎగ్జైట్మెంట్తో అడుగుతున్నావు? ఎనీథింగ్ ఇంపార్టెంట్ అంటుంది దివ్య. ఇంచుమించు అలాంటిదే. నువ్వు ఫోన్ చేసిన తర్వాత నేను హోటల్కి వెళ్ళి ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుంది అని వెళ్ళి రిసెప్షనిస్ట్ని కలిశాను. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని చాలా రిక్వెస్ట్ చేశాను, కానీ నాకు వాళ్ళు అది చూపించడానికి అసలు ఒప్పుకోలేదు. పైగా నన్ను చూడగానే రిసెప్షనిస్ట్ ఫేస్లో చాలా భయం, తడబాటు కొట్టొచ్చినట్టుగా కనిపించింది అని చెప్తూ ఉంటుంది రాధిక. అదంతా దివ్య వింటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.